ప్రకటన విడుదలైంది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం తీసుకుంది. అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా చేశారు. ఇక హైదరాబాద్ లో పార్టీ పటిష్టంగా లేదని భావిస్తున్న అధిష్టానం అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్ కు రూట్ క్లియర్ అయిందనే చెప్పాలి. ఈరోజు నాలాంటి ఒక యువకుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకుడికి ఈరోజు రాజ్యసభ పంపిస్తున్నారు అంటే నిజంగా కూడా వాళ్ళందరికీ చేతుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ. తాను చేసిన ప్రతి ఉద్యమంలో అనిల్ కుమార్ యాదవ్ సోదరుడిగా అండగా ఉన్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా అనిల్ కు ఎంపీ టికెట్ రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడిన వారికి పదవులు వస్తాయనే దానికి ఇది నిదర్శనమన్నారు. చరిత్ర సృష్టించేలా కాంగ్రెస్ పార్టీ యువతకు పదవులు ఇస్తుందని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. తప్పనిసరిగా ఏదైతే అంటే నేను ఎన్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మాకు ఒక సోదరు లెక్క మేము చేసిన ప్రతి పోరాటంలో కూడా 5 సంవత్సరాలు ఒక అన్న లెక్క నాతో పాటు తోడుండి ఏదైతే మేము చేసిన ప్రతి ఉద్యమంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఏదైతే క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు మా అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు రాకపోయినప్పటికీ తప్పనిసరిగా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మరొక యువకుడిని అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నాకు అటు ఢిల్లీలో రాజ్యసభకి మా అన్నని ఎంపిక చేయడంలో యావత్ ఎన్ఎస్ఐ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం రేవంత్ అన్న గారు అధికారంలోకి వచ్చినాక కష్టపడ్డ